హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ వైజ్ రివ్యూలో రాజస్థాన్ రాయల్స్ ఎవరినెవరిని రిటైన్ చేసుకున్నారు, అలాగే ఎవరిని యాక్షన్లో కొనొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వాళ్ళు అలా టీంలో ఉన్న సంజు శాంసన్ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ని చెన్నై సూపర్ కింగ్స్కి ఇచ్చి చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న రవీంద్ర జడేజా అలాగే శామ్ కరన్ని ట్రేడ్ ద్వారా తెచ్చుకున్నారు. ఫస్ట్ వాళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారో చూద్దాం. బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సిమ్రాన్ హెట్మైర్, శుభం దూబే, రియాన్ పరాగ్. వికెట్ కీపర్స్ ధ్రువ్ జురెల్, లుఆండ్రే ప్రెటోరియస్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, శామ్ కరన్, డోనోవన్ ఫెరేరాని ఇలా టీంలో ఉన్న నితీష్ రాణాని ఢిల్లీ క్యాపిటల్స్కి ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న డోనోవన్ ఫెరేరాని ట్రేడ్ ద్వారా తెచ్చుకున్నారు. బౌలర్స్ జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, యుజ్వేర్ సింగ్ చరక్, క్వేనా మఫాకా, నాండ్రే బర్గర్. వీళ్ళు రిటైన్ చేసుకున్న టీంతో ఒక ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసి వాళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ. నెంబర్ 3లో రియాన్ పరాగ్. నెంబర్ 4లో రవీంద్ర జడేజా. నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, వికెట్ కీపర్. నెంబర్ 6లో సిమ్రన్ హెట్మైర్, ఫినిషర్. నెంబర్ 7లో డోనోవన్ ఫెరేరా, ఫినిషర్. నెంబర్ 8లో శామ్ కరన్. నెంబర్ 9లో జోఫ్రా ఆర్చర్. నెంబర్ 10లో సందీప్ శర్మ. నెంబర్ 11లో తుషార్ దేశ్పాండే. ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక స్పిన్నర్ వస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఆ స్పిన్నర్ ఎవరు టార్గెట్ చేయొచ్చు అంటే రవి బిష్ణోయ్ మంచి ఆప్షన్ అవుతాడు. ఎందుకంటే అతను డొమెస్టిక్ క్రికెట్ మొత్తం రాజస్థాన్కి ఆడతాడు కాబట్టి అతను రాజస్థాన్కి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అతని కోసం చాలా టీమ్స్ పోటీ పడతాయి యాక్షన్లో. మరి అతను దొరకకపోతే రాహుల్ చౌహాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే అతను కూడా డొమెస్టిక్ క్రికెట్ మొత్తం రాజస్థాన్కే ఆడుతాడు కాబట్టి అతనిది రాజస్థాన్ కాబట్టి అతన్ని కొనుక్కుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే విఘ్నేష్ పుత్తూర్ లేదా రాహుల్ చౌహాన్ని రవి బిష్ణోయ్ కొనలేకపోతే విఘ్నేష్ పుత్తూర్నైనా కొనవచ్చు. మరి బ్యాటింగ్లో బ్యాకప్స్ ఎవరెవరిని కొనవచ్చు అంటే విజయ్ శంకర్ లేదా దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అలాగే పృథ్వీ షానైనా కొనవచ్చు. వీళ్ళ దగ్గర 16 crores ఉన్నాయి కాబట్టి పెద్ద ప్లేయర్స్ కొనే అవకాశం లేదు. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ అందరూ చెన్నైకి లేదా కోల్కతాకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ప్రైస్ ఉంది కాబట్టి. మరి మీరు ఎవరిని కొంటారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.